విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఓకే, ఇదన్నీ బాగానే ఉంది. మళ్ళీ సెంట్రల్ మన ఫిలిం సెన్సార్ బోర్డ్ కి మెంబర్ గా ఎప్పుడయ్యారు? మెంబర్ గా జనవరిలో అయ్యాను. ఈ సంవత్సరం. ఓకే, జనవరిలో అయ్యాను. 2024 లో. దానికి నాకు కిషన్ రెడ్డి అన్నగారు, ఓకే. అన్నగారితో అనుబంధం 25 ఏళ్ళు. ఓహో. అప్పటి నుంచి అన్నయ్య గారు తెలుసు అనమాట. అని ఎప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాము, అన్నయ్య ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. చేస్తున్నప్పుడు సెన్సార్ బోర్డు అయితే మీకు బాగుంటుందమ్మా అని అన్నయ్య ఇవ్వడం జరిగింది మాకు. అది సంతోషం. ఓకే, ఎలా అనిపిస్తుంది సెన్సార్ బోర్డ్ లో మెంబర్ గా? స్క్రిప్ట్ అవన్నీ చూడాలి, అవన్నీ మనం డిసైడ్ చేయాలి కదా. కొంచెం టఫ్ జాబే కదా అది. టఫ్ జాబే కదా, అది కంపల్సరీగా ఒక హోదా. ఎందుకంటే సంతోషం కలిగించే అంశం ఏంటంటే ప్రతి ఒక్కరు మనల్ని గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. ఒకటి అంటే ఆ పోస్ట్కున్న గొప్పతనం అది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అది సినిమా మొత్తం చూడాలి, బాగున్నా చూడాలి, బాగలేకపోయినా చూడాలి. ఒకసారి పనిష్మెంట్ లా ఉంటుంది, ఒకసారి బాగుంటుంది. ఎందుకంటే మొత్తం చూసి మేము కట్ చేసినాకనే రిలీజ్ అవుతుంది కాబట్టి. నాతో పాటు ఇంకొక 4 మెంబర్స్ ఉంటారు, మా మేడం గారితో సహా. అంటే మెయిన్ డైరెక్టర్ గారు ఉంటారు, మేడం గారు, మేడం, మిగతా ఇంకొక 2 లేడీస్ 2 జెంట్స్ అనమాట. అలా కానీ అందరు మేము టికెట్లు కొని పోవాలి, కానీ మీకైతే పిలిచి చూపెడతారు సినిమా కదా. మీ అదృష్టవంతులు లాంటివి కూడా మాకు ఇస్తారు కాస్త మధ్యలో. మీరు అదృష్టవంతులు నిజంగా కదా. అది అదృష్టమే నిజంగా. ఎందుకంటే ఈ రంగం అంటే నాకు ఇష్టం కాబట్టి చూస్తూ ఉంటాను. ఓకే, ఇవన్నీ బాగానే ఉంది. మళ్ళీ ఇవన్నీ వెళ్తున్నారు, ప్రోగ్రామ్ చేస్తున్నారు. మళ్ళీ కాన్సెప్ట్ డిజైనర్ ఏంటిది, అది కూడా వదిలేరా? అంటే ఏం లేదు మా, నాకు కాన్సెప్ట్స్ అన్నది మనం ఓన్ గా తయారు చేసుకుంటాం. ఇప్పుడు సాంప్రదాయ పెళ్లి పాటలు చేస్తున్నాను, పెళ్లి పాటలు, లాలి పాటలు, జోల పాటలు. అదేంటంటే ఒక కాన్సెప్ట్ నేనంటూ ఒక డిజైన్ చేసుకుంటాను. అందరం కలిసి లేడీస్ కూర్చొని సాంప్రదాయబద్ధంగా అదేంటి వాయిస్ చెప్తూ సిచ్యువేషన్ చెప్పాలి. ఇప్పుడు మనం ఒక పాట పాడేయడం కంటే దాని సిచ్యువేషన్ చెప్పినప్పుడు సరిగ్గా ఎక్కుతుంది మనకి. కరెక్టే కదా. అది ఎందుకంటే పెళ్లిళ్ళు ఎలా చేసేవారు అంటే, పెళ్లి తాళిబొట్టు కట్టడం అంటే ఏంటి అంటే పంతులు గారు చదువుతారు కానీ, పంతులు గారు చెప్తారు కానీ ఎవ్వరు వినరు అంత శ్రద్ధగా మంత్రాలు. ఆ మంత్రాల అర్థాలు మనం మధ్య మధ్యలో చెప్పామనుకోండి, అది కూడా ఒకటేసారి చెప్తే ఎవరు వినరు. ఒక్కొక్క మొక్క చెప్పాలి. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడుస్తూ 6వ ప్రాణంగా ఉంటూ 5వ తనాన్ని మూటగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్లి. పెళ్లి 2 జీవితాలు పరివేసే బంధం. పెళ్లి 2 కుటుంబాలను దర్శించి ఒక సంబంధం. అది వధువుని లక్ష్మీ సరస్వతి పార్వతుల స్వరూపంగా భావిస్తే, వరుణ్ణి బ్రహ్మ హరి ఈశ్వర రూపాలుగా భావిస్తున్నారు. అంటే వాళ్ళు చేసేదేంటి, విడదీయడం కష్టం కలిసిన జీలకర్ర బెల్లం, విడదీయరాని బంధం కావాలి వారి దాంపత్య జీవనం. అంటే పెళ్లి కూతురిని తీసుకెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది, వియపురాలు అప్పుడు ఆ రోజుల్లో మనకేంటి ఊర్లలో పిలిచి విడిది ఇచ్చేవారు, విడిదిల్లు ఇచ్చేవారు అప్పుడు వస్తే. ఇప్పుడు విడిది అనేది ఏం పెద్దగా ఉండదు మనకి, ఎందుకంటే హాల్లో చేస్తున్నాం కాబట్టి. కానీ అప్పుడు ఏంటి, చుట్టాలు బంధువులందరూ కొంచెం ముందుగా వచ్చి ఆటలు పాటలతో పాటు ఎంజాయ్ చేస్తూ పెళ్లి కూతురుని చేసినప్పుడు, పెళ్లి కొడుకుని చేసినప్పుడు, వాళ్ళకి మంగళ స్నానాలు చేయించినప్పుడు ఇలా రకానికి ఒక పాట ఉంటుంది. ఆ పాటలన్నీ స్వీకరించి మన అన్నమాచారి కీర్తనలు, సినిమా పాటలు కూడా ఉండాలి మధ్యలో. కంటిన్యూస్ గా అవే పాడుతూ కూడా బోర్ కొడుతుంది. సినిమా పెళ్లి పాటలు పాడుతూ ఈ ప్రోగ్రామ్ ని అలా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా చేస్తూ, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ, మధ్య మధ్యలో వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతూ, బాగా ఆన్సర్ చెప్పినప్పుడు వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వడం. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఏ వ్రతం చేయాలమ్మా మీరు చెప్పండి? భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఏ వ్రతం చేయాలి? ప్రేమ వ్రతమా? అదే పెళ్లిగా ఉన్న వాళ్ళని అడిగితే ఎలాగా ఉంటాయి మరి. ఎందుకంటే భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే మౌన వ్రతం చేస్తే ఏ గొడవలు ఉండవు. మౌనంగా ఉంటే ఏ గొడవలు ఉండవు. ఆ వ్రతం ఒకటి చేస్తే సరిపోతుంది. అది ఇలా అందరూ ఆన్సర్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం, సరదాగా మధ్యలో వాళ్ళని పిలిచి వాళ్ళతో దాండి ఆడించడం. వీళ్ళు వరదలని మరదలని మనం అందరం కలుపుకొని వెళ్తే పోతారు, వాళ్ళు మనకు కరెక్ట్ అయిపోతారు. అక్కడైతే కొంతమంది వచ్చి వదినమా మా మరదలు ఆమె గురించి పాడు అంటారు. అంటే అలా కరెక్ట్ చేస్తూ ఆ పెళ్లిని, ఎందుకంటే అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుంది, వెళ్లే వాళ్ళు వెళ్తుంటారు, వచ్చే వాళ్ళు వస్తుంటారు. ఈ సందడిగా సాంప్రదాయబద్ధంగా చేయడం.